మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ రైడ్ విత్ కృష్ణ. వెల్కమ్ డే 5. నా అరకు సార్ ఫ్రంట్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాము. సో నైట్ రూమ్ గురించి చాలా ఇబ్బంది పడ్డాం. సో ఫైనల్గా అయితే నైట్ ఏదో ఒక దగ్గర రూమ్ అయితే దొరికింది. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాము, అంతా రెడీ అవుతున్నాము. రెడీ అయ్యి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం అరకులో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చూసేటి, అవి వెళ్ళి చూసి ఈరోజు నైట్ ఇక్కడే అరకులో స్టే చేస్తున్నాము. స్టే చేసి రేపు మార్నింగ్ ఇక్కడి నుంచి 10 o'clockకి చెక్అవుట్ చేస్తాం. డైరెక్ట్గా విజయవాడకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఇద్దరం జెంట్స్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోయే వాళ్ళం. వైఫ్ ఉంది కదా, తను కూర్చోగలుగుతుంది అని అంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి విజయవాడ నాన్ స్టాప్, లేదు అని అంటే ఎలా జరుగుతుందో ఒకసారి చూడాలి. అరకులో ప్లేసెస్ కొన్ని చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ఇప్పుడే రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ కనుక్కోవాలి. ట్రైబల్ మ్యూజియం అరకు. బండి అక్కడ పార్క్ చేయాలి. పెద్దోళ్ళకి వచ్చి 40, చిల్డ్రన్స్కి వచ్చి 20. టైమింగ్ AM to 7 PM. టికెట్స్ 3 ఇవ్వండి. ఇది ఎంట్రన్స్ కాగానే చిన్న రివర్ టైప్ చేసి బోటింగ్ సెక్షన్ పెట్టారు. ఇక్కడ సైక్లింగ్, బొర్రా కేవ్స్, వ్యూ పాయింట్ ఒకటి, కాఫీ ప్లాంట్ ఒకటి, ట్రైన్ గృహ దగ్గర నుంచి మనం ఆ కొండపైన నుంచే వచ్చాము. ఈ వాటర్ ఫాల్స్ పేరేం లేదు.
ఇచ్చేవారు అప్పట్లో. సప్పుడి ఇంకా అలా రోడ్లో దంచేవాళ్ళు, అలా జల్లెడ పెట్టేవాళ్ళు. దాని తర్వాత ఈ మిషనరీ. ఇప్పుడు ఇదే మిషనరీ మనం ఇంతకుముందు నేను లోపల చూపించాను. ఇక్కడ ఒక చిన్న ప్లే ఏరియా టైప్ యాడ్ చేశారు ఇక్కడ. కాఫీ టేస్ట్ చేద్దాం. కాఫీ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ ఒకటి, ఇంకోటి ఏదో గార్డెన్స్ ఉంది. ఆ గార్డెన్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ మాత్రం ఇది ఒక్క వాటర్ ఫాల్సే ఉంది. థ్యాంక్ యూ. 7 కిలోమీటర్స్ ఇటు లెఫ్ట్. జంపా వాటర్ ఫాల్స్ వచ్చి 77, ఇది ఒకటి 107 కిలోమీటర్స్. ఆ రెండు వద్దు అని అన్నారు. ఈ రూట్ లోనే చాలా వరకు షూటింగ్స్ చేశారంట. ఏవో కొన్ని సినిమాస్. రైల్వే ట్రాక్ రోడ్డు ప్యారలల్ గా ఉంటుంది. షూటింగ్స్ ఇక్కడే తీశారంట. ఆయిల్ ట్యాంకర్ కనీసం 57, 58 అబోవ్ ఉన్నాయి. లెక్క పెడుతూ మిస్ అయ్యాను. ఒక్కొక్క ప్లేస్లో నిజంగా టైము బడ్జెట్ ఉండాలే కానీ అసలు సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఒక ప్లేస్లో మినిమం 3-4 డేస్ ఉంటే ఫుల్గా అసలు ఫుల్ కవర్ చేయొచ్చు. ఇవ్వండి ఇక్కడ కూడా సేమ్ తేనె. 2 ఎద్దులు కొట్లాడుకుంటున్నాయి. దిగండి పర్లేదు. చూడండి వాటర్ ఫాల్స్ కింద నుంచి ఈ వాటరే అక్కడ ఫాల్స్ లాగా వస్తాయేమో. పైన ఒక ఇల్లు ఉంది. ఛాన్స్ దొరికితే ఒక్కసారి అటువంటి ప్లేస్లో స్టే చేయాలన్న ఆశ నాకు. ఇక్కడ ఒకటి క్యాంపియన్. ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో కూడా ఒకటి ఉంది. వాటర్ ఫాల్స్ చూడండి. ఇక్కడే వండుకుంటున్నారు, ఇక్కడే తింటున్నారు, ఇక్కడే స్నానాలు చేస్తున్నారు, ఇక్కడే మందు వేస్తున్నారు. అన్నీ అవుతున్నాయి. పదా ముందరకు పదా. ఇదే వాటర్ ఫాల్స్. అసలు వాటర్ అయితే ఏమీ లేవు ఇక్కడ. వాళ్ళని ఫోటో తీస్తుంటే వాళ్ళని ఫోటో తీయద్దంట. ఫోటో తీసుకోవాలంటే డబ్బులు ఇచ్చి ఫోటో తీసుకోవాలంట. ఒక చిన్న డ్రోన్ షాట్. వాటర్ ఫాల్స్ అంటే ఏదో పెద్ద వాటర్ ఫాల్స్ అనుకున్నాం. దీనికన్నా మన పొలాల్లో చెరువు పక్కన నీళ్లు పోతుంటాయి, బాగా పోతుంటాయి. మైసూర్ శాండిల్ తో స్నానం చేయించారు. మెడిమిక్స్ అది. వాడికి సోప్ పేరు కూడా తెలుస్తుంది. నాకైతే ఏం నచ్చలేదు. పెద్ద వాటర్ ఏం లేదు, చాలా లైట్గా ఉంది. ఏదో పెద్ద వాటర్ ఫాల్స్ అనుకున్నాం. సరే వచ్చాం కదా అనుకొని మా వాడు బండి గడిగాడు. ఆకలి అయితే వేస్తుంది. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ ఏదో ఒకటి కొంచెం గప్ప లాగిచ్చేసి బొర్రా కేవ్స్ అది కవర్ చేసేయాలి. బ్యాంబో చికెన్ ఇప్పుడు తీసుకుందామా, రేపు రాత్రికి తీసుకుందామా?
పద్మావతి గార్డెన్స్ అంటే ఇక్కడ ఆ గార్డెన్ చూడడానికి వెళ్తున్నాం. వాటర్ ఫాల్స్ కూడా ఉందంట. చిరంజీవి షూటింగ్ అంజనీ పుత్రుల సాంగ్ ఇక్కడే తీశారంట. చూద్దాం. పద్మాపురం బొటానికల్ గార్డెన్ ఇది. తీసుకు సంపాదిస్తా అన్నావుగా. లోపల అయితే ప్రస్తుతం ఏమీ లేవంట, ఎండిపోయి ఉన్నది. లోపలికి అయితే వెళ్ళట్లేదు. ఏం లేవా? గార్డెన్స్ లో అయితే ఏం లేదు, వాళ్ళే చెప్తున్నారు స్వయంగా, అందుకే దానికి వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి ముందరికి ఏదో వాటర్ ఫాల్స్ ఒకటి ఉందంట, 2 kilometers డిస్టెన్స్. అక్కడ వాటర్ ఫాల్స్ అయినా సరిగ్గా లేదు. మరి ఈ వాటర్ ఫాల్స్ ఎట్లుందో చూడాలి. ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్, వాటర్ అసలు ఏమి లేవు, చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు బొర్రా కేవ్స్కి వెళ్తున్నాం. ఇది ఒక్కటే లాస్ట్, ఇక మిగతాటి అయితే అరకులో ఇంకేం నేను కవర్ చేయట్లేదు. అంటే మోస్ట్ ప్రాపర్లీ 80% నేను మొత్తం ఇక్కడితో కవర్ చేసినట్టే. ఇక్కడ నుంచి 80 kilometers 90 kilometers డిస్టెన్స్లో ఉన్నాయి వాటర్ ఫాల్స్. ఒకటి ఏదో గుండం అది ఇదని, అవైతే నేను వెళ్ళట్లేదు. మేము అనుకుంది 3 to 4 days వరకే టూర్ ప్లాన్ చేసుకున్నాం. ఇప్పటికే ఇది దగ్గర దగ్గర 6 days 7 days పైన అయిపోతుంది. ఫాస్ట్గా చూసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోదాం అన్నట్టు రాలేదు. ప్రశాంతంగా 1 day 2 days. గేరు అసలు రాయల్ ఎన్ఫీల్డ్ది ఇది ఒక్కటే చిన్న మిస్టేక్ అండి. అసలు ఒక్కొక్కసారి గేర్ ఎంత సతాయిస్తుంది అంటే పడ్డానికి, ఆ సౌండ్ ఇస్తుంటే ఏదో గేర్ బాక్స్ ఇరిగిపోతున్నంత భయంకరమైన నాయిస్ వస్తుంది. ఒక్కొక్క ప్లేస్ చూసుకుంటూ వద్దామని అనుకున్నాం, ఆ రకంగా ప్లాన్ చేసుకున్నాం. అంటే ఇంత టైం అని అనుకోలేదు. మేము అంతా అనుకుంది ఏంటంటే విజయవాడ టు అన్నవరం, అక్కడ స్టే, దర్శనం, అక్కడి నుంచి మధ్యాహ్నం నుంచి స్టార్ట్, అక్కడి నుంచి వైజాగ్ వచ్చేస్తాం. వైజాగ్ రాగానే వైజాగ్లో నైట్ స్టే, మధ్యాహ్నం వరకు చూసుకొని మధ్యాహ్నం నుంచి అక్కడి నుంచి బయలుదేరి అరకు వచ్చేస్తాం. అరకులో 2 days ఉందామని అనుకున్నాం. కానీ నెక్స్ట్ ట్రిప్ అయితే బాగానే జరిగింది. విజయవాడ టు అన్నవరం దాకా వచ్చాం, స్టే చేసాం, దర్శనం చేసుకున్నాం. అక్కడి నుంచి టక్మన్ విశాఖపట్నం బయలుదేరి వచ్చాం. కానీ విశాఖపట్నంలోకి వచ్చిన తర్వాత ఎందుకో అక్కడే ఉండబుద్ధి అయింది. వెదర్ కానీ కొంచెం బీచ్ అది చూస్తూ సరే ఒకరోజు ఇక్కడే స్పెండ్ చేద్దాం అన్నట్టు అనిపించింది. అరకులో అట్లే ఒకరోజు స్పెండ్ చేసాం. మెయిన్ టాస్క్ ఏంటంటే రేపు పొద్దున్నే మేము అరకు టు విజయవాడ నాన్ స్టాప్ వెళ్ళగలుగుతామా వెళ్ళలేమా అనేది తెలియట్లేదు. నేనైతే నాన్ స్టాప్ కొడదాం అనుకుంటున్నా. మొత్తం 500 kilometers చేంజ్ ఎంత ఉంది. మా ఇంటి వరకు 80% వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం ప్రాక్టీస్ అయినా కూడా బాగానే ఉంటుంది. తనకి ఇంకా ప్రాక్టీస్ అవ్వలేదు కాబట్టి ఒకేసారి మొత్తం టార్చర్ ఏంటో చూపించకూడదు కదా, చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి. తను ఓకే నేను మేనేజ్ చేయగలుగుతాను, కూర్చోగలుగుతాను అని అంటే మాత్రం నాన్ స్టాప్ కొట్టేస్తాం. లేదు అని అంటే ఎంత దూరం అయితే వెళ్తామో అంత దూరం వెళ్ళి ఎక్కడైతే ఇంకా వల్ల కాదు అని అనుకుంటే అక్కడ బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కింద నుంచి వెళ్తుంది ట్రైన్, టన్నల్ ఇది. మనం ఇప్పుడు పైనుంచి వెళ్తున్నాం, టన్నల్ లోపల నుంచి ట్రైన్ వెళ్తుంది. కింద రైల్వే ట్రాక్ ఉంది, గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. చూడండి జామ్ అయినట్టుంది ఇక్కడ. ఇదే బైక్స్తో ఉన్న బెనిఫిట్. అదే కార్లో వస్తే గంటల తరబడి ఇక్కడే కూర్చోవాల్సి వస్తుంది. సో రైల్వే గేట్ పడిందా. అరకు సిటీ ఎక్స్ప్లోర్లో 2nd రైల్వే ట్రాక్. ఈ అరకు రోడ్లో కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఉండేటోళ్ళు మాత్రమే వెహికల్ తీసుకురండి. లేదా ఒక్కొక్కరి అయితే క్లచ్ ప్లేట్లు ఎట్లా అసలు వాళ్ళు అప్పులు ఇట్లా ఆగిపోయినప్పుడు ఇట్లా జామ్ అవుతుంది కదా, ఆగినప్పుడు దాన్ని మూవ్మెంట్ చేయడానికి వల్ల కాక ఫుల్ క్లచ్ పట్టుకొని ఎక్సిలేటర్ ఫుల్ తొక్కేసి అసలు ఆ స్మెల్ వస్తుంది. క్లచ్ ప్లేట్లు మాడిపోయినప్పుడు దాని వాసన అయితే భరించలేం. అట్లా ఎంతమందిని చూస్తున్నాను తెలుసా. దాన్ని ఇంకొంచెం అట్లనే మూర్ఖంగా అట్లనే చేస్తే మాత్రం క్లచ్ ప్లేట్లు దుబ్బేస్తాయి, ఇంకేం లేదు. అసలు వీకెండ్ ఫుల్ పబ్లిక్. అరకు మొత్తంలో నేను చూసిన మొత్తం ఫుడ్లో ఆ 20 rupees చీకు, బ్యాంబో చికెన్. ఎక్కడ చూడండి ఈ 2 ఐటమ్సే. 1.5 kilometers నడవాలా. కటిక వాటర్ ఫాల్స్ ఉంది అక్కడ, 5 kilometers ఉంది.
3 కిలోమీటర్స్ వరకు వెళ్తుందంట బండి. అక్కడ నుంచి మాత్రం 1.5 కిలోమీటర్ నడవాలంట. బైక్ వెళ్ళడం కుదరదు. ప్రస్తుతానికి అయితే అది సస్పెన్స్ లో ఉంచుతున్నాం, వెళ్దామా వద్దా అనేది. నుంచి స్ట్రైట్ బొర్రా కేవ్స్ కి ఇంకా 1.3 కిలోమీటర్స్ ఉంది. బొర్రా కేవ్స్ చూసిన తర్వాత ఓపికని బట్టి వెళ్ళగలుగుతామంటే వెళ్ళడం. ఎందుకంటే అడిగాం కదా, వాటర్ అయితే అంతగా ఫ్లోయెంట్ ఏం లేదంటే. ఎందుకంటే 2-3 వాటర్ ఫాల్స్ లో చూసాము. ఏమి ట్రాఫిక్ జామ్ రా బాబోయ్. ఉన్నారు కదా, తిరగొట్టావా? ఉందా, ఇరిగిపోయిందా? వచ్చి గుద్దాడు, ఆ మాత్రం తెలియట్లేదు నీకు? అసలు ఇక్కడ బయట ఎంతమంది జనం ఉన్నారంటే, అసలు ఆ బొర్రా కేవ్స్ లోపల ఎంతమంది జనం ఉన్నారు నిజంగా. వాళ్ళు చెప్పింది అందుకే రూమ్స్కి అంత డిమాండ్ చెప్పింది వాళ్ళు. పార్కింగ్ పరిస్థితి ఇంత ఘోరంగా ఉందంటే లోపల జనం పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అసలు వెళ్ళి చూడగలుగుతామో లేదో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడతో గేట్ వేసేసారు. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలా? బైక్లు ఏమి అలో చేయట్లేదుగా. నయ్యం ఇప్పటికీ అసలు ఓపిక లేదు. బైక్ వెళ్ళిపోవచ్చు అన్నాడు. చూసారా, బైక్లో వస్తే ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. బొర్రా కేవ్స్ ఇది ఎంట్రన్స్. పైన ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది. ఆ రష్లో లోపలికి వెళ్ళి కిందికి దిగి పైకి వెళ్ళి వచ్చే లోపల సుమ్మైపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అప్పుడే చలి స్టార్ట్ అయిపోయింది. ఇల్లు మంచి ఎలా పట్టేసింది అప్పుడే కొండలకి. ఇక్కడ నాకు తెలిసి కరెక్ట్గా ఎండ అనేది ఒక 4 అవర్స్ ఉంటే చాలా ఎక్కువేమో. ఇంక జలపాతం మేమైతే వెళ్ళట్లేదు, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇది 5 కిలోమీటర్స్ ఉంది. 3 కిలోమీటర్స్ వరకే వెహికల్ వెళ్ళి తర్వాత 2 కిలోమీటర్స్ నడవాలి. సో టైం లేదు. ఇది వీలైతే వెళ్ళేటప్పుడు కవర్ చేయడానికి ట్రై చేస్తాం, లేదంటే స్కిప్ చేసినట్టే. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. పొద్దున పూట అయితే అసలు మొత్తం ఇదంతా ఫాగ్తో నిండిపోయి ఉంటుందండి. అసలు ఏం కూడా కనపడట్లేదు. అసలు ఇక్కడ నవంబరు, అక్టోబర్, డిసెంబర్ ఈ 3 మంత్స్లో భయంకరమైన టూరిజం ఫుల్ రష్ ఉంటుంది. మనకి పూర్తి డీటెయిల్స్ తెలియదు, మనం కూడా ఇప్పుడిప్పుడే కదా ట్రావెలింగ్ మొదలెట్టింది. ఇదంతా ఏదో జస్ట్ ఫ్యామిలీతో వెళ్ళేవాళ్ళం, చూసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఇప్పుడు మొత్తం అసలు టూర్ ప్లాన్ ఏంటి, అసలు ఖర్చు అవుతుంది అనేది మన ఛానల్ ఇప్పుడే కదండి స్టార్ట్ చేసింది. తొందరలో అన్నీ మనం కూడా క్లియర్గా కనుక్కుందాం. ఎగ్జాక్ట్ 6 కూడా అవ్వలేదు. చూడండి చలికి పరిస్థితి ఇక్కడ. చూడండి 6కి ఇంకా 10 మినిట్స్ ఉంది. మొత్తం ఫాగ్ పట్టేసింది అప్పుడే. రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ రూమ్ పక్కనే గిరిజనాల డ్యాన్స్ నడుస్తుంది. దానికి ఫుల్ అరకు సిటీ మొత్తం చూసేసి ఇప్పుడే రూమ్కి వచ్చేసాం. రైస్ ఎగ్ బూజీ చేసుకున్నాం అనేసి పడుకునేయాలి. టైం అయితే ఓన్లీ 7:30 అవుతుంది, కానీ ఫుల్ చలి స్టార్ట్ అయిపోయింది. టుమారో వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.